తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెండవ విడత రైతు భరోసా అంతా సిద్ధం చేశారు. ఈ సోమవారం నుంచి ఇప్పుడు వచ్చే రెండవ వారం నుంచెల్లే అంటే ఎల్లుండి నుంచే మళ్ళీ విడత రైతు భరోసాకైతే శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి అఫీషియల్ ప్రీమియం న్యూస్ అయితే చూడొచ్చు అన్నమాట. ఏప్రిల్ 2వ వారంలో ఈ సోమవారం నుంచే రైతుల అకౌంట్లోకి అయితే తిరిగి ప్రారంభిస్తున్నారు. రెండవ విడత నిధులను విడుదల చేయడానికైతే ప్రభుత్వం షెడ్యూల్ విడుదల ఖరారైనట్లయితే తెలుస్తుంది. ఏప్రిల్ 2వ వారంలోనే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేసేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇందుకోసం మొత్తం 2,650 కోట్ల పైగా అవసరమని అయితే తేల్చారు. ఈ నిధులను రెడీ చేయాలని అయితే సీఎం రేవంత్ ఆదేశించడంతో సోమవారంలోగా ఆర్థిక శాఖ సర్దుబాటు చేయనుంది. రెండవ విడత ఎకరానికి మించి అంటే 1 ఎకరం నుంచి ఇక్కడ 5 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారు రైతన్నలు. సో మొత్తం పెండింగ్ అమౌంట్ అయితే క్లియర్ అయితే కానున్నాయి అన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 6,000 రూపాయల చొప్పున పడ్డ వరకు అందరికీ కూడా ఇప్పుడు 1 నుంచి 5 ఎకరాల వరకు ఎకరాకు 6,000 రూపాయలు మొత్తం 5 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనుందన్నమాట. సో భూమి ఉన్న రైతులకైతే ప్రాధాన్యం అయితే ఇవ్వనున్నారు. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. సో ఇక్కడ అమౌంట్ విడుదల చేసిన వెంటనే మీకు మరికి అయితే ఈ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రీమియం న్యూస్ అనేది ఇచ్చి చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే రావడం అయితే జరిగింది. మీ అందరి ఖాతాలోకి అయితే తిరిగి సోమవారం అయితే బ్యాంకులోకి అయితే మనకు చూసుకున్నట్టయితే మళ్ళీ రీఓపెన్ అయితే అన్నమాట. రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం అన్నమాట. రెండో వారంలో అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ సోమవారంలోనే మనకు రైతు భరోసాకు సంబంధించి రెండవ విడత నిధులను విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లయితే తెలుస్తుంది. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. మొదటిసారి మన ఛానల్ని కొత్త ఎవరైనా విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మూడవ విడతలో కూడా చూసుకున్నట్టయితే 10 నుంచి 12 ఎకరాల వరకు అయితే దాదాపు 20 ఎకరం వరకు అయితే అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో 2,000 పైగా ఈ 650 కోట్ల విడుదల చేసినట్లయితే ఇక్కడ 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు అయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అనేది క్లియర్ అయితే చేస్తుందన్నమాట. ప్రభుత్వం అయితే ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో రైతులందరికీ కూడా ఇక్కడ ఎకరానికి మించి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. 5 ఎకరాల వరకు లబ్ధి పొందనున్నారు రైతన్నలు. యాసంగి పంటకు సంబంధించి ఇక అమౌంట్ విషయంలో ఇక్కడ మనకు ప్రభుత్వం కూడా ముందుగానే తెలియజేయడమే జరిగిందనమాట. 500 రూపాయల బోనస్తో కలిపి ఇక్కడ సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ప్లస్ 500 రూపాయల అదనపు బోనస్ అయితే చెల్లింపులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ముందుగానే మేము చెల్లించాం 500 రూపాయల బోనస్తో కలిపి రైతు భరోసా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 1 సీజన్ ఈజీకోల్ చూసుకున్నట్టయితే మొత్తం 6,000 రూపాయలు ప్లస్ ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ 2, 3 విడతలుగా వచ్చేసి కూడా నిధులను విడుదల చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లయితే తెలుస్తుంది. సో అమౌంట్ అయితే మీ అందరికీ కూడా క్రెడిట్ అయితే కానుందన్నమాట. అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ మనకు ఇవేవైతే ఇప్పటివరకు పెండింగ్ బకాయిలకు సంబంధించి కొన్ని